హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇదిగోండి నేను దోసకాయ పచ్చడి చేస్తాను. బాగుంటుందండి దోసకాయ పచ్చడి. ఇదిగో దీని ఇంగ్రీడియంట్ చూపిస్తాను మీకు. టమాటా తీసుకున్నాను, ఒక దోసకాయ, కారానికి సరిపోయినంత పచ్చిమిరకాయ, నేను ఒక 7-8 అలాగా తీసుకున్నాను, ఒక ఉల్లిపాయ, తర్వాత చిన్న చింతపండు అండి. ఇదిగోండి, అంటే ఉసిరికాయ అంత చిన్నది, చూసారా, చిన్న ఉసిరికాయ అంత చింతపండు, తాలింపుకి ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ ఒక 5-6, పల్లీలు ఒక స్పూన్ తీసుకున్నాను, కొద్ది తీసేస్తున్నానండి. ఇదిగోండి కొంచెం పల్లీలు, నువ్వులు, జీలకర్ర కొంచెం ఒక 1/2 టీ స్పూన్, పోపుకు ఇది ఆవాలు, జీలకర్ర, ఇది ఇంగువ. ఓకేనండి. ఇప్పుడు ఇదన్నీ కూడా నేను ఇంగ్రీడియంట్ మళ్ళీ చెప్తాను. పల్లీలు కొంచెమే ఒక స్పూను, నువ్వులు, జీలకర్ర 1/2 టీ స్పూను, పోపు కొంచెం, వెల్లుల్లిపాయ 2-3, 4-5 తీసుకున్నాను, టమాటా ఒక 3 తీసుకున్నా. ఇదిగోండి పచ్చిమిరపకాయ ఒక 7-8 తీసుకున్నాను, ఉసిరికాయ అంతా, చింతపండు, ఒక దోసకాయ, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను చిన్నది, మీడియం సైజ్ అండి, ఎండుమిరపకాయ, ఇంగువ. ఓకేనండి. ఇదన్నీ మళ్ళీ కట్ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి మనం ఒక దోసకాయ కట్ చేసుకున్నాము, ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాము, టమాటా పచ్చిమిరపకాయ పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలో చూపిస్తాను. ఈ మూకుడు పెట్టాను కదా, పల్లీలు వేపుకోవాలండి ఫస్ట్. ఇదిగోండి పేలుతుంది చూసారా, పల్లీలు పేలాలి, లోపలందు వేగాలి అన్నమాట. అది జాగ్రత్తగా మనం సిమ్లో పెట్టుకుని పేలుతుంది చూసా. ఆ టైంలో మనం ఈ నువ్వులు కూడా దీంట్లో వేసి వేపేసుకోవాలి. ఇది పేలుతుంది కదండి, ఈ టైంలో ఈ నువ్వులు ఉంది కదా, ఇది కూడా దీంట్లో వేసేయాలన్నమాట. ఈ నువ్వులు కూడా బాగా పేలాలి. పేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేది. అంతండి, స్టవ్ ఆఫ్ చేసేది. చూసారా, అన్నీ సమంగా బ్రౌన్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు బాగా వేగిన తర్వాత అదే మూకుడులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర ఉంది కదండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ టమాటా పచ్చిమిరపకాయ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. చాలా ఈజీ అండి. దీన్ని ఒక 5 మినిట్స్ మగ్గనిస్తాము. మూత పెట్టి 5 మినిట్స్ మగ్గుతుందండి. ఇదిగోండి మన టమాటా ఇలా గుంజుతా ఇలాగ అవ్వాలి. ఇది చూసారా, అయిపోయింది టమాటా. ఇదిగోండి టమాటా పచ్చిమిరపకాయ ఫ్రై అయిపోయింది కదా. ఆ టైంలో రండి ఈ వెల్లుల్లిపాయ దీంట్లో వేసేది. వెల్లుల్లిపాయ, ఈ చింతపండు ఒక 2 మినిట్స్ ఉంచి తీసేది. అంతే. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మన రోట్లో వేసి దంచుకోవడమే. ఓకేనండి. ఓకే, ఇది చల్లారితే ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఈ చల్లారినండి ఆఫ్ చేసేస్తున్నా. ఈ చల్లారిన తర్వాత మనం రోట్లో వేసి దంచుతాం. ఇదిగోండి మనం వేసుకుని మనం దంచుకుంటాం. ఇదన్నీ కూడా రోడ్డు పచ్చడి అంటే ఇలా ఉంటుంది. దంచమా.
మన జీలకర్ర, పల్లీలు, నువ్వులు ఇదన్నీ కూడా మనం బాగా పొడి చేసుకోవాలండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్నే వేసుకుంటాం. టమాటా, ఉల్లిపాయ ఇదన్నీ కూడా వేసుకుంటాం. చాలా సింపుల్గా అయిపోతుంది, బాగుంటుంది పచ్చడి తినడానికి కూడా. మిక్సీ లేని వాళ్ళు, రోట్ లేని వాళ్ళు మిక్సీ వేసుకోవచ్చండి. ఫస్ట్ పల్లీలు అన్నీ వేసి మిక్సీ కొట్టుకుని తర్వాత ఇది వేసుకుని మిక్సీ కొట్టుకోవడమే. మిక్సీ కొట్టుకున్న తర్వాత లాస్ట్లో మనం కోసి పెట్టిన ఇది ఉంది కదా దోసకాయ ముక్కలు వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుందండి. అందుకే రోట్లో రుబ్బుకుంటున్నాము. రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా చేస్తే మీకు బాగుంటుంది. మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుని రుబ్బుకోవడమే. ఇది కావాలా? దుర్గా వచ్చి రుబ్బుతుందండి. హాయ్ చెప్పు దుర్గా. హాయ్. దుర్గా హెల్ప్ వచ్చింది. ఇదిగండి మనం అది దగ్గర అయింది కదా. ఇప్పుడు చేసిన ఇదన్నీ మనం దీంట్లో వేసుకోవాలి. నేను పిక్కతో పట్టు వేసానండి. టేస్ట్ బాగుంటుంది. పిక్క వేస్తే టేస్ట్ ఇంకా రుచిగా ఉంటుంది. చేసి నెమ్మదిగా కొంచెం కొత్తిమీర కూడా వేయాలి. కొత్తిమీర వేస్తానండి. ఇవన్నీ కొంచెం కొత్తిమీర కూడా వేసి మనం తుంచుకోవడమే. బాగా దంచుకుంటా బాగుంటుంది. దగ్గరేసి దంచి ఇదిగోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఉంది కదా, ఈ ఉల్లిపాయ కూడా వేసేస్తున్నానండి. కొంచెం అలా చేసుకుంటే పచ్చ ఉల్లిపాయ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అందుకే పచ్చ ఉల్లిపాయ వేసాము. ఇంకొకసారి చేసి తిప్పే. ఉప్పు సరిపోయి నువ్వు చూసావు కదా. ఉప్పు బాగుందండి, సరిపోయింది. ఉప్పు కారాన్ని సరిపోయింది. చాలా. ఇప్పుడు దీన్ని తీసేస్తామండి. చేతిలో వచ్చి రోటి పచ్చడి ఇప్పుడు చేతిలో అవుతుంది. చేతులు తీస్తావే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఈ గిన్నె తీసి ఇప్పుడు దీన్ని మనం తాళింపు వేసుకుంటాం. ఎమ్మి రోటి పచ్చడి అండి, బాగుంటుంది. మీరు కూడా ఇలా చేయండి, బాగుంటుంది. దోసకాయ రోటి పచ్చడి. ఆయిల్ పెట్టాం కదండి. ఇప్పుడు మనం పోపు వేసుకుంటాము పచ్చడి. రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. కొంచెం ఇంగువ వేసేసి అంటే ఆఫ్ చేసి లేదండి. యమ్మీ రోటి పచ్చడిలో మనం దీన్ని వేసేది.
రోటి పచ్చడి మనకు రెడీ అండి. ఇప్పుడు మనం బౌల్లో తీసుకుంటాం. మీరు కూడా మీ ఇంట్లో చేసి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి రోటి పచ్చడి మనకు రెడీ అయింది. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, ఉంటానండి, బాయ్.